ఈ రోజు మనం ఈ ఎపిసోడ్లో రియల్మీ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి రియల్మీ 6 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోని అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి, సో దట్ కంపెనీస్ రికగ్నైజ్ అవుతాయి అండ్ అట్ ది సేమ్ టైం మనకు కూడా రివ్యూ యూనిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ 100% మనకు రివ్యూ యూనిట్స్ వచ్చినాయి అన్నట్లయితే కనుక వాటిని 10 రకాలుగా అంటే డిఫరెంట్ మాడ్యూల్స్లో నేను కంప్లీట్ డీటెయిల్డ్గా టెస్ట్ చేసి మీకు ఒక ఫుల్ జెన్యూన్ రివ్యూని అయితే ప్రొవైడ్ చేస్తాను. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. మరి ఆలస్యం చేయకుండా దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. ఫ్రెండ్స్, ఇదైతే నేను నిన్న ఆర్డర్ చేశాను, అంటే మొన్న ఫస్ట్ సేల్లోనే ఆర్డర్ చేశాను. అఫ్కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ యూస్ చేశాను. 750 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చిందంటే 12,250 రూపీస్కి నాకు ఇది రావటం అయితే జరిగింది. 12,250 రూపీస్కి నాకు ప్రైస్ అయితే వచ్చింది. బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే ఒకసారి చూడండి. ఈసారి వీళ్ళు ఇక్కడ మనకి 6 సిరీస్ అంటే న్యూమరికల్ సిరీస్ ఏదైతే ఉందో ప్రో సిరీస్తో రీప్లేస్ చేశారు. అలాగే ఎగ్జిస్టింగ్ ప్రో సిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ సిరీస్ స్థానంలోకి తీసుకొని వెళ్ళారు. అండ్ ఎగ్జిస్టింగ్ ఎక్స్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని ప్రీమియం కేటగిరీ కింద వేయడం అయితే జరిగింది. ఇక మీకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసారో అన్నట్లయితే కనుక రియల్మీ అని, అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసారో అన్నట్లయితే రియల్మీ అని, ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు. అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ చూసారో అన్నట్లయితే కెమెరా స్పెసిఫికేషన్స్, అలాగే దీని వెయిట్, అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ కూడా మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు ప్రైస్ వచ్చేటప్పటికే అరౌండ్ 14,000 రూపీస్, కానీ ఆఫర్లో మనకి కేవలం 12,250 రూపీస్కి రావడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే కనుక ఇందులో ఉన్నటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటుగా మనకి ఇక్కడ కొన్ని ఐఎంఈ నెంబర్స్, అలాగే సీరియల్ నెంబర్స్తో పాటు సార్ వాల్యూస్ని కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సార్ హెడ్ వచ్చేటప్పటికి 1.13 వాట్స్ పర్ కేజీ, అలాగే బాడీ వచ్చేటప్పటికి 0.586 వాట్స్ పర్ కేజీ. సో రెండు కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్కి బిలోనే ఉండడం జరిగింది. సో ఇక్కడ మీరు బాక్స్ ఓపెన్ చేయగానే మళ్ళీ ఇక్కడ మనకు ఒక పార్టీషన్ ఉండడం జరిగింది. యాజ్ యూజువల్ మనందరికీ తెలిసిందే. సో స్టాండర్డ్ యూజర్ మాన్యువల్స్తో పాటు క్విక్ సెటప్ గైడ్తో పాటుగా మనకి టీపీయూ కేస్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇది కొంచెం బ్లాక్ కలర్లో ఉంది. ట్రాన్స్పరెంట్స్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా ఆలోచన. అపార్ట్ ఆఫ్ దిస్ దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్ ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే బాక్స్లో మనకి మొబైల్ మాత్రమే ఉండడం జరిగింది. సో కామిక్ బ్లూ కలర్ని అయితే నేను ఇక్కడ బుక్ చేయడం జరిగింది. అంటే ఇది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ కలర్. సో దీన్ని మనం పక్కకు పెట్టి తర్వాత చూద్దాం. ఇక ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక స్టాండర్డ్ చార్జర్ ఏదైతే ఉంది, ఈ చార్జర్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని పవర్ రేటింగ్ మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేయొచ్చు. ఇందులో మీరు చూసారంటే 5 volts 2 amps అంటే మనకి అవుట్పుట్ 10 watts అంటే నార్మల్ రెగ్యులర్ ఛార్జింగ్ పర్పస్. అలాగే మనకి 5 volts 6 amps అంటే 30 watts ఆఫ్ అవుట్పుట్ ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. అండ్ రెగ్యులర్ గా ట్రెడిషనల్ ఉండేటువంటి USB Type-C కేబుల్ని అయితే మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ గాడ్ ఈసారైనా వీళ్ళు ఇక్కడ అప్గ్రేడ్ అయ్యారు. ఇక అన్ని మొబైల్ ఫోన్స్ లో మనకి Type-C అనేది కామన్ గా చూడబోతున్నాం. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. సో వీటన్నిటిని మనం కొంతసేపు అయితే పక్కకు పెట్టేసేద్దాం. ఆ తర్వాత ఫోన్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే ఒక లుక్ వేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే ద కింగ్ ఆఫ్ ద షో ఫోన్ అయితే ఉండేది. ఈసారి వీళ్ళు నీట్గా ప్యాక్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక కామిక్ బ్లూ, అది కూడా మనకి వైబ్రెంట్ కలర్లో రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ సీల్ని కూడా రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు కామిక్ బ్లూ కలర్ని అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫెంటాస్టిక్ డిజైన్. ఈసారి మనకి ఈ డ్యూయల్ వైబ్రెంట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. సో పైకి వచ్చేటప్పటికే మనకి గ్రేయిష్ కలర్లో, అలాగే బాటమ్ వచ్చేటప్పటికి మనకి డార్క్ బ్లూ కలర్ అయితే రావడం జరిగింది. ఈ గ్రేడియంట్ ఫినిష్ అయితే ఫెంటాస్టిక్ అని నేను అంటాను. ఇకపోతే ఫ్రంట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ మొబైల్ ఫోన్కి స్క్రీన్ గార్డ్ కవర్ తోటే మనకు పంపించడం అయితే జరిగింది. సో ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు సైడ్ చూసారు అన్నట్లయితే కనుక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈసారి మనకి దీనిలో కొత్తగా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రియల్మీ మొట్టమొదటిసారిగా ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే తీసుకొచ్చింది సైడ్ మౌంటర్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ బాటమ్ చూసారు అన్నట్లయితే కనుక రెగ్యులర్గా ఉండేటువంటి ట్రెడిషనల్ Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే స్పీకర్ గ్రిల్స్తో పాటు 3.5mm ఆడియో జాక్, అలాగే మైక్కి సంబంధించినటువంటి బ్రీత్ హోల్స్ని అయితే మనం చూడొచ్చు. ఇకపోతే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. ఈసారి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఏవైతే చాలా స్లిమ్ అండ్ స్లీక్గా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే మనకి సిమ్ కార్డ్ అయితే కనపడడం జరుగుతుంది. ఒకసారి సిమ్ని కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం. ఈసారి వీళ్ళు మనకి ఏం ప్రొవైడ్ చేశారు. యూజువల్గా వీళ్ళైతే మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్స్ అయితే తీసుకొని రారు, డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్స్ని తీసుకొస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. చూసారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ డెడికేటెడ్ సిమ్ స్లాట్
స్లాట్ అయితే మనకి రావడం జరుగుతుంది. అంటే 2 సిమ్ కార్డ్స్ అండ్ ఒక మెమరీ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ అప్ టు 512 GB మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే ఏం లేదు, అట్లీస్ట్ వీళ్ళు ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా ఆలోచన. ఇక్కడ స్లిమ్ అండ్ స్లీక్గా మనకి స్పీకర్ గ్రిల్స్ అయితే ఉండడం జరిగింది. ఇంకా రేట్ చూసారు అన్నట్లయితే కనుక మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ ఈసారి మళ్ళీ తిరిగి బంప్ కొంచెం ఎక్కువ ఉందనే చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు మనం చూసినటువంటి రియల్మీ XT గుర్తొస్తుందని చెప్పుకోవచ్చు. ఇక బ్యాక్ అంతా కూడా చూడటానికి ఇది గ్లాస్ అనిపిస్తుంది, కానీ ఇదైతే గ్లాస్ కాదు, ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని బఫ్ చేస్తూ వీళ్ళు గ్లాస్ మాడ్యూల్ అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ఇక ఫోన్ అయితే ఒకసారి బూట్ చేద్దాం. ఇంటర్నల్గా దీని లోపల కాన్ఫిగరేషన్ ఎలా ఉంది ఏంటి, అలాగే ఇనిషియల్ సెటప్ అయితే చూసేద్దాం. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మీరు చూసారు అన్నట్లయితే ఇందులో వచ్చేటప్పటికి మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. దీంట్లో ర్యామ్ విషయానికి వచ్చారంటే 2 వేరియంట్స్ ఉంటాయి, 4GB ప్లస్ 6GB. ఇకపోతే దీంట్లో LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని యూస్ చేశారు. ఇంటర్నల్ 64GB అలాగే 128GB. ఇందులో UFS 2.1 స్టోరేజ్తో మనకి ఇది రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మనకి డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డాట్ నాచ్ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే 4300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లో సెక్యూరిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా రావడం మరొక విశేషం. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, దీంట్లో 64 మెగాపిక్సెల్, అది కూడా సామ్సంగ్ సంబంధించినటువంటి GW1 సెన్సార్ ఇందులో రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో 8 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే ఇది వచ్చేటప్పటికి వైడ్ యాంగిల్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మ్యాక్రో షాట్స్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మనకి బుకే షాట్స్ కోసం. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకు రావడం మరొక విశేషం. ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేశారు. రేర్ వచ్చేటప్పటికే నార్మల్ పాలీకార్బన్కి సంబంధించినటువంటి మెటీరియల్తోనే గ్లాస్ కోటెడ్ ఫినిష్ తోటి మనకి ఇది రావడం మరొక విశేషం. ఇకపోతే స్టాండర్డ్ 3.5mm జాక్, అలాగే USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్తో రావడం జరుగుతుంది. దీంట్లో అయితే IR బ్లాస్టర్ ఉండదు అండ్ PTI నానో కోటింగ్ టెక్నాలజీ తోటి స్ప్రిల్ ప్రూఫ్ లేదా కొంచెం లిటిల్ బిట్ వాటర్ని అయితే ఇది మేనేజ్ చేయగలదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రియల్మీకి సంబంధించినటువంటి అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే రియల్మీ 6 అలాగే బేస్ బ్యాండ్ అండ్ కెర్నల్ వర్షన్ రియల్మీ 1 UI వర్షన్ 1తో రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికే మనకి Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం మరొక విశేషం. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారన్నైతే February 5th 2015తో వచ్చింది. ఇంకా దాని తర్వాత అప్డేట్స్ అయితే లేవు. సో మనకి ఆల్మోస్ట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను. ఇక్కడ డిటెక్టింగ్, ఇక్కడ మీకు చూసారన్నట్లయితే న్యూ వర్షన్ డిటెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ నాకు OS ఏదైతే ఉందో ఇది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయింది అన్నట్లయితే కనుక దట్ విల్ బి బెటర్. ఎప్పుడైనా కానీ మీరు ఒక ఫోన్ పర్చేస్ చేసినప్పుడు ఫస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ చెక్ చేసుకోండి. ఒకవేళ OS అప్డేట్ ఉంది అన్నట్లయితే కనుక OSని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోగలరు. సో అక్కడ మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లోకి వెళ్ళండి. ఈవెన్ ఇక్కడ నేనైతే డార్క్ మోడ్ని పెట్టుకుంటున్నాను. సో డార్క్ మోడ్ పెట్టుకోవడం వల్ల మనకేమవుతుందంటే బ్యాటరీ కొంచెం బెటర్ సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి బ్లూ రేస్ ఏవైతే ఉన్నాయో అవి మన కళ్ళకి అనేది హార్మ్ చేయదు. ఈవెన్ ఐ కేర్ ప్రొటెక్షన్ పెట్టుకున్నారు అన్నట్లయితే కనుక దట్ విల్ బి బెటర్. ఇక్కడ మనకి కొంచెం వామ్లో వెళ్ళడం జరుగుతుంటుంది. లేదన్నట్లయితే మీరు షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆటో సెలెక్షన్ అంటే డిపెండ్స్ అపాన్ మీ యాప్ యూసేజ్ని బట్టి మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఒకవేళ అది 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా 90 Hz, లేదు అన్నట్లయితే 60 Hz ఆటోలో పెట్టుకోండి. ఒకవేళ లేదు మీకు బ్యాటరీ డ్యూరబిలిటీ బాగా రావాలి అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే పెట్టుకోండి. తర్వాత OSC విజన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది ఆన్ చేసుకున్నారంటే మరింత బెటర్ ఫీల్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఇందులో మనకి ఫోన్కి సంబంధించినటువంటి యాప్సే కాకుండా బ్లాట్వేర్ కూడా కొంచెం బాగానే ఇచ్చారు. సో ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకొని మనం జస్ట్ రిమూవ్ అని కొట్టేస్తే సరిపోతుంది. లేదు అన్నట్లయితే మీకు కావాల్సినటువంటి యాప్ అన్ఇన్స్టాల్ చేసుకున్నా మీకు డైరెక్ట్గా అదైతే అక్కడి నుంచి అన్ఇన్స్టాల్ అయ్యడం అయితే జరుగుతుంది. సో పనికిరాని యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిమూవ్ చేసుకోవటం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్ ఏదైతే ఉందో కొంచెం మనం బెటర్గా చూసేటువంటి అవకాశం ఉంది. ఇక ఒకసారి కెమెరాకి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ అలాగే దీని లోపల ఫీచర్స్ ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో దీంట్లో ఇది వచ్చేటప్పటికి మనకి బేసిక్గా 16 మెగాపిక్సెల్ పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీతో అప్ టు 64 మెగాపిక్సెల్ దాకా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇందులో వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ GW1 సెన్సార్ని యూజ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఒకసారి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్లో మీరు చూసారన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి నార్మల్, ఇది వచ్చేటప్పటికే వైడ్ యాంగిల్. సో వైడ్ యాంగిల్ కోసం వీళ్ళు ఇందులో మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేస్తున్నారు. ఇకపోతే దీంట్లో మనకి అప్ టు 5x ఆప్టికల్ కాకుండా డిజిటల్ జూమ్ని అయితే మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం మరొక విశేషం. ఈవెన్ ఇందులో HDRతో పాటు
క్రోమా బూస్ట్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఇక రేర్ పోర్ట్రేట్ షాట్స్ కోసం మనకి ఇక్కడ 2 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు మ్యాక్రో లెన్స్ కోసం మరొక 2 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో రెగ్యులర్గా ఫోటో తీసుకునేటప్పుడే డైరెక్ట్గా మీకు ఇక్కడ మ్యాక్రో సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే డైరెక్ట్గా మ్యాక్రో షాట్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ప్రో మోడ్ అంటే 64 మెగాపిక్సెల్లోకి వెళ్ళి ప్రో మోడ్లో అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎక్స్పర్ట్ మోడ్ కూడా ఇచ్చారు. సో దీంతో మాన్యువల్గా లైటింగ్, ఐఎస్ఓ ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్టయితే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 16 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరాని అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇక ఫ్రంట్లో కూడా మనకి అఫ్కోర్స్ దీంట్లో మనకి హెచ్డిఆర్ సపోర్ట్ని తీసుకొచ్చారు అండ్ ఏఐ బ్యూటీ టెక్నాలజీని కూడా ఇందులో తీసుకొచ్చారు. అఫ్కోర్స్ దాంతోనే ఈ మొబైల్ ఫోన్స్ అనేవి బాగా పాపులర్ అవుతుంటాయి. ఈవెన్ మనం వివో, ఒప్పో వీటిల్లో కూడా ఇవే కామన్గా అయితే చూస్తూ ఉంటాం. ఇక వీడియో క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీడియోలో కూడా సింపుల్గా మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సెట్టింగ్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్లో మనం అయితే ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో వచ్చేటప్పటికి అప్ టు 4K అలాగే 1080p అలాగే 720p బోత్ 60 FPS అండ్ 30 FPSలో అయితే మీరు తీసుకోవచ్చు. 4Kలో అయితే డిఫాల్ట్గా ఇది 60 FPSలో తీసుకుంటే 1080p రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 720p కూడా 2 ఫ్రేమ్స్లో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ వీడియో కాంపాక్టబిలిటీస్ అంటే రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ కూడా 1080p లేదా 720p అప్ టు డిఫాల్ట్ ఇది వచ్చేటప్పటికి 60 FPSలోనే మనకి వీడియో రికార్డింగ్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్ కెమెరా పిక్స్ని అయితే మనం చూసేద్దాం. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది, ఇదైతే బాగానే ఉంది. ఇక ఇది వచ్చేటప్పటికే మనకి వైడ్ యాంగిల్లో ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువైంది అనిపిస్తుంది. ఇక ఇది వచ్చేటప్పటికే నేను 2x జూమ్లో కూడా డీటెయిలింగ్ చాలా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేటప్పటికే 5x జూమ్లో కూడా మనకి డీటెయిలింగ్ అనేది పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికే నేను ఏఐ బేస్డ్ యాక్టివేట్ చేసి క్యాప్చర్ చేసింది. ఇది వచ్చేటప్పటికే నేను హెచ్డిఆర్ యాక్టివేట్ చేసి క్యాప్చర్ చేసింది. ఇక ఇది వచ్చేటప్పటికే రేర్ 64 మెగాపిక్సెల్ క్యాప్చర్ ద్వారా క్యాప్చర్ చేసింది. ఇక ఇది వచ్చేటప్పటికే రేర్ పోర్ట్రేట్ షాట్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్, డెప్త్ ఆఫ్ ఫీల్ ఏదైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ బాగానే ఇంటెలిజెన్స్తోనే వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. ఇది వచ్చేటప్పటికే మనకి ఫ్రంట్ పోర్ట్రేట్ షాట్ ఫ్రంట్లో కూడా ఎక్స్ట్రాడినరీ. ఇక ఇది వచ్చేటప్పటికే ఫ్రంట్ రెగ్యులర్ షాట్లో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక ఇది వచ్చేటప్పటికే నేను మ్యాక్రో షాట్స్ క్యాప్చర్ చేసాను. చూడండి ఆ పురుగు కూడా మనకి డీటెయిలింగ్ చాలా బాగా కనపడటం జరుగుతుంది. మ్యాక్రో షాట్స్లో మాత్రం ఫెంటాస్టిక్ అని నేను చెప్తాను. మ్యాక్రో షాట్స్ ఎక్సలెంట్. సో ఇక ఫోన్ కూడా ఓఎస్ అప్డేట్ అయితే చేసేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఫేస్ ఐడి అలాగే అన్లాక్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటనే చూద్దాం. సో ఇక్కడ సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో పర్లేదు, చాలా ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. ఈవెన్ మనము అన్లాక్ చేసే అంతలోపే అంటే డైరెక్ట్గా మనం అది ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అన్లాక్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇకపోతే దీంట్లో మనకి ఫేస్ ఐడి పరిస్థితి విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫేస్ ఐడి కూడా చూడొచ్చు. ఇక్కడ మీకు బాగానే అన్లాక్ అవుతుంది. సో ఇక్కడ చూసారా ఫేస్ ఐడి కూడా బాగానే అన్లాక్ అవుతుంది. అండ్ కళ్ళు మూసుకుంటే ఇది అన్లాక్ అయితే అవ్వట్లేదు. సో ఫేస్ ఐడి అన్లాక్ అంటే ఇక్కడ మనకి ఎట్లాగో ఫింగర్ ప్రింట్ ఉంటుంది కాబట్టి ఫేస్ ఐడి అన్లాక్ అయితే పెద్దగా నన్ను అడిగితే రిక్వైర్మెంట్ లేదని అంటాను. ఈవెన్ మీరు ఇక్కడ టచ్ చేసి ఈవెన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇది మనకైతే అన్లాక్ అవుతుంది. దీనివల్ల ఈ హార్డ్వేర్ బటన్ ఏదైతే ఉందో దీని లైఫ్ స్పాన్ కూడా మనం పెంచుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి సెన్సార్ ఇన్ఫో కూడా మనం చెక్ చేద్దామంటే దీంట్లో ఎన్ని రకాల సెన్సార్స్ని యూజ్ చేశారు ఏంటి అనే దాని గురించి. సో ఇక్కడ మీరు చూసారంటే ఓవరాల్గా 26 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెన్సార్స్ని అయితే యూజ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి వైడ్ 1 L1 సపోర్ట్ ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో దీంట్లో ఆల్రెడీ నాకు డిఎంఆర్ లైసెన్స్ ఇన్ఫో ఏదైతే ఉంది యాప్ని అయితే నేను ఇన్స్టాల్ చేశాను. దీని సహాయంతో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెక్యూరిటీ లెవెల్ వచ్చేటప్పటికి వైడ్ 1 L1 సపోర్ట్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక వీటితో పాటు ఒక ప్రైమ్ వీడియోని కూడా మనం ప్లే చేసి చూద్దాం ఇది హెచ్డీలో ప్లే అవుతుందా కావట్లేదా అనే దాని గురించి. సంస్కృతి ఐ లవ్ యు. ఆర్ యు జోకింగ్? సో ఇక్కడ మనకి వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో మనం ఆడియో క్వాలిటీని కూడా ఒకసారి అయితే టెస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి క్వాలిటీ ఎంతలో ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ నేను వచ్చేటప్పటికే 1080pలో అయితే ప్లే చేస్తున్నాను. ఈవెన్ ఇక్కడ మీకు పిన్స్ టు జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది.
మనం ఈ ఎపిసోడ్ లో వ్యూ కంపెనీ సో ఇక్కడ మీరు ఆడియో కూడా వినొచ్చు, ఆడియో కూడా క్వాలిటీ బాగుంది. అఫీషియల్ గా సేల్ లోకి తీసుకొచ్చినటువంటి వ్యూ ప్రీమియం సిరీస్ ఈ స్మార్ట్ టీవీస్ కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో. సో ఆడియో క్వాలిటీ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ బడ్జెట్లో అంటే 13,000 రూపాయలకి ఇది ఫెంటాస్టిక్ ఫోన్ అని నేను అంటాను. ఈవెన్ బ్యాంక్ ఆఫర్స్తో మనకి 12,200 రూపాయలకి రావడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకి నోట్ 8 Pro కూడా మనకి అప్రాక్సిమేట్లీ 14,000 15,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ వేరీ అవుతూ ఉంటుంది. ఇక కాకపోతే అక్కడ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే బ్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు వేరే. ఇక్కడ వచ్చినప్పటికే ఫ్రంట్ అందులో ఈవెన్ కెమెరా లెన్స్ కూడా మనకి కార్నింగ్ ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. ఇక వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ సిలికాన్ పౌచ్ ఏదైతే ఉంది, ఈ పౌచ్ని కూడా ఒకసారి వేసి అయితే చెక్ చేద్దాం. సో పౌచ్ వేసిన తర్వాత దీని డిజైన్ అయితే ఏమాత్రం డ్యామేజ్ కాలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే ట్రాన్స్పరెంట్ ఇచ్చి ఉంటే బాగుండేది. నాకు కొంచెం ఇక్కడ కలర్ మీద అయితే ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో ఓవరాల్గా చూసారు అన్నట్లయితే కనుక పర్లేదు, ఈ బడ్జెట్లో ఇది చాలా మంచి ఫోన్ అని నేను చెప్తాను. ఇకపోతే ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి గేమింగ్ రివ్యూతో పాటు దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ టెస్ట్ అలాగే దీని ఫుల్ రివ్యూని కూడా మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. మరి అవన్నీ మీరు మిస్ కాకుండా చూడాలి అన్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.